ఆ కలకలములు కలగలిపిన కథ మొదల కలవరమున తెగ నలిగిన నిజము కల. ఇది ఫస్ట్ ఆ తత్కారం విన్నప్పుడు తన నర 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 నర. ఓ చాలా ఎక్కువ ఉన్నాయి, ఇది ఫుల్ రన్నింగ్ నోట్స్ ఉన్నాయి అనుకున్నాను. అని మళ్ళీ స్టక్ అయ్యాడు తన నాన్న తన నాన్న తన నాన్న. సో మళ్ళీ అక్కడ బ్రేక్ పడుతుంది, మళ్ళీ పరిగెడుతుంది. సో ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ కాంపోజిషన్. నాకు నా పర్సనల్ ఫేవరెట్ అది క్లైమాక్స్ సాంగ్. సో అది సో అందులో మెయిన్గా ఏంటంటే సడన్గా ఇక్కడ ఒక సాంస్క్రిట్ శ్లోకం ఎక్కడి నుంచైనా తీసి రాయన్నాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన శ్లోకాలు ఏడుంటే మనం ఎతకడం కష్టం, మనమే రాస్తే పోలా అని చెప్పి సాంస్క్రిట్లో కూడా రాశానమాట. అదే మరీచిక సమ సంబంధం సందిగ్ధం సత్సాన్నిధ్యం మస్తిష్కం భ్రమరాభ్రమణం ద్విపదం ద్విముఖం త్వం చింతం. సో ఇది ఏంటి, ఆ అమ్మాయి మన స్థితిని మనం రాయగలగాలి. మరీచిక సమ సంబంధం, మరీచికం అంటే ఏంటి, ఎండమావి. సో నాకు ఇప్పుడు ఈ సంబంధం ఉన్నట్టా లేనట్టా, ఇతనితో ఉన్నట్టే కనిపిస్తుంది కానీ ఉండదు కదా. సో మరీచిక సమ సంబంధం, అతనితో ఉన్న రిలేషన్షిప్. సందిగ్ధం కన్ఫ్యూజన్, సత్సాన్నిహిత్యం ఈ కంపానియన్షిప్ రిలేషన్షిప్, ఈ సన్నిహిత్యం నిజంగానే ఉందా లేదా అన్న కన్ఫ్యూజన్ సందిగ్ధం. మస్తిష్కం అంటే బుర్ర, భ్రమణం, భ్రమణంలాగా బుర్రని అని తిరుగుతుంటే ఎట్లా ఉంటుంది లోపల ఒక భ్రమరం. సో అలా తిరుగుతుంది అన్నట్టు. ద్విపదం, నా పాటలు ఇప్పుడు 2 ఉన్నాయి, నా బాటలు 2 ఉన్నాయి. ద్విపదం ద్విముఖం, నేను 2 ఫేస్డ్గా ఉన్నాను. నేను లోపలికి వెళ్ళా ఉన్నాను, నా అంతర్ముఖం వేరు, నా బహిర్ముఖం వేరు. ద్విపదం ద్విముఖం త్వం చింతం, యువర్ థాట్ అనేది రాసి. సో ఇట్లా రాసేసరికి ఎక్కడి నుంచి పట్టారు, ఎక్కడ పడ్డాడు నేను రాశాను. అయితే వేసుకో వేరుతాడు టైంలో.